మరి మన పోలీస్ అంకుల్ గారిని ఐడీ కార్డు అడిగి 48 అవర్స్ దాటేసింది. ఆయన నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. సర్లే మన పనిలో మనం మాత్రం ఉన్నాము. చూద్దాం. 48 hours later. యథావిధిగా ఫుడ్ తినడానికి తమిళ రెస్టారెంట్కి అయితే వచ్చాను. కురించి అనేసి ఉమ్మలకంలో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ మటన్ బిర్యానీ అయితే మాత్రం తోపు మాట. ఇంకా ఒక మటన్ బిర్యానీ చెప్పుకున్నాను, దాంతోపాటు ఒక అప్పడం కూడా ఇచ్చారు. మటన్ చాలా సాఫ్ట్గా, అంటే చాలా సాఫ్ట్గా ఉంది. మటన్ బిర్యానీ ఉండవలసిన టేస్ట్ కన్నా ఎక్కువ టేస్ట్ ఉంది, ఎందుకంటే డబ్బులు మనే కాదు కదా. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. వీడు నా ఫ్రెండ్. వీడు నార్మల్గా చేప అనే మనిషిని తప్ప మిగతా అన్ని తింటాడు, కానీ ఈరోజు ఎందుకో వెజ్ తింటున్నాడు. బిర్యానీలో సాంబార్ బాగుంటుంది కదా అని వేసుకున్నాను. తర్వాత తెలిసింది ఎలా ఉందంటే టేస్ట్. బిల్ 53 దిరంలో అయింది, అంటే మన ఇండియా డబ్బుల్లో 1337 రూపాయలు. ఎందుకో బిర్యానీ తిన్న తర్వాత ఐస్ తినాలనిపించింది. అది నా బలహీనత. ఓ సపోటా ఫ్లేవర్ ఐస్ తీసుకున్నాను అనమాట. ఐస్ తిన్న తర్వాత డ్రింక్ తాగకపోతే నాకు మహేష్ ఎందుకు వెనకబడ్డాడన్న ఫీల్ కలుగుద్ది. అంతేగా అంతేగా. అలా మాల్కి వచ్చి ఓ టీ తాగి మిగతా డబ్బులతో షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా బా ఏం వాడకవయ్యా. ఒక జాకెట్ ఒకటి చూసాను, చాలా అంటే చాలా బాగుంది. అది తీసుకుందాం అనుకుంటున్నాను. ప్రైస్ చూసి తీసుకుని ఇంక ఈ రోజుతో ఆయన డబ్బులకి సమాప్తం చేద్దామని ఫిక్స్ అయ్యానమాట. ప్రైస్ వచ్చేసి 130 దిరంలు ఉంది. మన దగ్గర 126 దిరంలు ఉన్నాయి. మన 4 దిరంలు పడతాయి, పర్లేదు కొనేద్దాం. యాక్చువల్గా డబ్బులు ఏం ఖర్చు పెట్టుకోలేదు. ఇప్పుడు నీ టైం నడుస్తుంది, నడిపి మా టైం వస్తుంది చూడు. డబ్బులు సేఫ్గా నా దగ్గరే ఉన్నాయి. నేను మా అన్నయ్యతో మాట్లాడాను. మా అన్నయ్య అయితే మన లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేస్ చేద్దాము, అలాగే తెలంగాణ స్టేట్ పోలీసు కూడా కంప్లైంట్ రేస్ చేసి వాళ్ళు ఏదైతే సజెషన్ చెప్తారో దాన్ని బట్టి ఫాలో అవుదామనేసి అన్నారు. నేను సరదాగా ఫేక్ పోలీస్ అంకుల్ని ఆటపెట్టిందామనేసి ఇలా వీడియోస్ చేశాను అనమాట. అంతకుమించి ఏం కాదు. యాక్చువల్గా నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకోవడానికి నాకు బద్ధకం. ఇంకా పక్క డబ్బులు ఏం ఖర్చు పెడతాను చెప్పండి. కానీ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నిజంగా మళ్ళీ ఫన్ అనిపించింది నాకు ఇలా చేస్తుంటే.